రాత్రి నుంచి ఎందుకురా పిచ్చోళ్ళ నవ్వుతున్నావు? అదే నిన్ను జముని అని చెప్పిందిగా. జముని 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 జముని. ఇప్పుడు ఎందుకు తిక్కలోళ్ళ డాన్స్ చేస్తున్నా? నువ్వు చెప్పించలేదు కదా, అందుకే నవ్వుతున్నాను. అది తలుచుకుని నువ్వు నవ్వకూడదు, ఏడవాలరా. ఏడు 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 ఏడు. నేనెందుకు ఏడవాలి? అదే నీ ప్రేమకు తన కర్పూరం చూపించిందే, దాన్ని తలుచుకునేడు. ఏడవరా. ఇక మీదట నా లవ్ కి ప్రాణం రాబోతోంది. ఇటువంటి ఒక లవ్ ని మిస్ అయ్యామని తను ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? రే, అమ్మాయిలు ఫీల్ అవరని తెలిసే భగవంతుడు వాళ్ళకి గడ్డం 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 ఇవ్వలేదు. ఆటో డాక్టర్ అవ్వాల్సిన వాడిని ఆటో డ్రైవర్ ని చేసావే, అది తలుచుకుంటే నీకు ఏడుపు రావడం లేదా? దారిని భాస్కర్ ప్రేమని నువ్వు ప్లాన్ చేసి చెడగొట్టావే, అది తలుచుకుంటే ఏడుపు రావడం లేదా? డ్యూటీలో ఉన్న పోలీసుని పిచ్చ కొట్టుడు కొట్టావే, అది తలుచుకుంటే నీకు ఏడుపు రావడం లేదా? ఫ్రీజ్ అయింది చాలు, ఏడు. ఏడవరా. అసలు నువ్వు ఎప్పుడు ఏడుస్తావురా? నువ్వు చెడ్డవాడివా లేక నేను చెడ్డవాడినా? జగన్మోహినిలా నవ్వుతున్నావా? నువ్వు నవ్వు, చదవనివ్వను, నిన్ను గెలవనివ్వను. కుదురుతుందిరా. ఎన్ని రోజుల పాటు నా సిస్టమ్ పాడైపోయిందా? నా మనసులో ఉన్న చెత్త ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ చెత్త ఒక్కసారిగా క్లియర్ చేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తానురా. మనసులో ఉన్న చెత్తని ఎలారా బంగారం? కార్పొరేషన్ లారీ తీసుకొచ్చి ఎత్తుకెళ్ళమంటావా? నేను ఎవరెవరి దగ్గర తప్పు చేశానో వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమించబడతాను. కాలు తొక్కితేనే కర్రతో 4 బాదులు బాదే ఈ కాలంలో నువ్వు ఇన్ని తప్పులు చేసి క్షమాపణ అడిగితే వదిలేస్తారా? వదలను, నేను నిన్ను వదలను. ఎక్కడా వెళ్ళిపోయావరా? నువ్వు వస్తే కదరా నిన్ను వదలను. నేను ఎప్పుడు రావాలి, ఎలా రావాలని నిర్ణయించుకునేది నేనురా, నువ్వు కాదురా. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవురా నా బుజ్జి కన్నా. నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి ఒక ఐడియా కనిపెట్టానురా. నా శరీరంలో నొప్పి కలిగితే మెదడు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. సో నువ్వు రాబోయే ప్రతిసారి నాకు నేనే నొప్పిని కలిగించుకుంటాను. నేను అడ్వర్టైజ్మెంట్ లాగా 5 సెకండ్లకు ఒకసారి టక్కు టక్కు టక్కునే వస్తాను. నువ్వేం చేస్తావు? వేడి రావడం కోసం వెలగిన అగ్గిపోలను గీసినట్టు గీసి గీసి వేడి రప్పిస్తావా? నిన్ను మాట్లాడిస్తే కదరా సమస్యలండి. నేను వేరే ఏరియాకి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నిన్నేం తెలుసుకోలేదు. అయితే నువ్వే నన్ను తెలుసుకున్నావు, కరెక్ట్? అవును, నేనే అనుకున్నాను నీకు థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకు? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎవరిని? ఆ హిందీ రోహిత్. హే, నేను ఇలా డిసైడ్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నువ్వే. నువ్వు ఆ రోజు నన్ను అనుమానించకపోయింటే నాకు ఆయన దొరికేవారే కాదు. అందుకే థ్యాంక్స్. ఆయన నీలాంటి వాడు కాదు, ఎప్పుడు హుషారుగా చలాకీగా ఉంటారు. అది మాత్రమే కాదు, 2 గంటలు నా ఫోన్ ఎంగేజ్ లో ఉన్నా కూడా ఆయనకు డౌట్ రాదు. ఐఎమ్ సో లక్కీ. ఏంట్రా ఆ హిందీ వాడికి ఓవర్ గా డెమో ఇస్తుంది? వాడు డ్యామేజ్ అయ్యేలా ఓ చక్కటి కథ చెప్పి వాడి కథని క్లోజ్ చేయి, లేదంటే తన్నే క్లోజ్ చేసేయి. కంగ్రాట్స్. ఆ రోజు ఆ హిందీ వాడు, సారీ రోహిత్, తను ఆ రోజు చూసినప్పుడు వట్టి 6 ప్యాక్ క్వాలిటీ ఉందనుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తుంది తనొక కంప్లీట్ ప్యాకేజ్, గుడ్ క్వాలిటీస్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్. మీరు చెప్తే మేం చేసేయాలా? నిన్ను ఉడికించడానికి నేను తనతో క్లోజ్ కొన్నట్టు యాక్ట్ చేశాను. ఎక్స్ లవర్ దగ్గర కరెంట్ లవర్ గురించి చెప్తే షాక్ అవుతుంది, కానీ నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావు. దానికి 50 మార్క్స్. ఆ రోజు ఫోన్ లో అన్ని డిలీట్ చేసావు కదా, దానికి 50 మార్క్స్. హే, నువ్వు ఇప్పుడు పాస్ అయ్యావురా. అయ్యో, నాకు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉంది. ఏంటి ఇలా చెప్తానని ఆశపడ్డావా? నో ఛాన్స్. ఎందుకు? నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా.
అమ్మాయిలందరూ ఆలోచించకుండా లవ్ ఓకే చెప్పి ఆ తర్వాత అబ్బాయిలు పెట్టే టార్చర్ ఉందే, బా! నాకు ఈ గేమ్ ఆడి బోర్ కొడుతుంది. దీనికి ఓ ముగింపునిచ్చేద్దాం. నా గురించిన డీటెయిల్స్ ఇంకొన్ని తెలుసుకో. ఆ తర్వాత నేను పాస్ ఆఫ్ అయ్యేలా అని నువ్వే డిసైడ్ చేయి. మనం మరికొంతమందిని కలుసుకోబోతున్నాం. నువ్వు యారోలో నిల్చొని వేడుక చూడు. వీడే నా ఫ్రెండ్ అర్జున్. ఆ తర్వాత ఏంటి మొహం దడి కొడుతుంది? ఎవరైనా తిట్టారా? మీ నాన్న మీ అన్న, లేకపోతే నువ్వు లవ్ చేసే భూదేవా ఆమెనా? రే కట్ చేసి ఇసిరిపారేరా, అదో వేస్ట్. 2 రోజులు నాతో ఆటోలో రా, వెరైటీగా దొరుకుతాయి. ఇప్పుడు కూడా వెనకాల ఒకటి ఉంది చూడు, ఓకేనా? పోరం బోక. సారీ బాస్, సారీ చెప్తున్నాడు చూడు యాదవనాయాలు. వాడి బండి నంబర్ నోట్ చేశాను రా. సాయంత్రం లోపల వాడిని కనిపెట్టి వాడి పీక్ కోస్తాడు. సారీ అడిగనా? సారీ అడుగుతావా? పావు మ్యాటర్ చెప్పాననుకో, ఆటో వాడు అనకొండలా మారి నిన్ను మింగేస్తాడు. వద్దురా వద్దు. మామా, మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేవాడిరా. నేను ఫైనల్ ఎగ్జామ్ లో ఫస్ట్ రావాలనుకుని మీ ఇంట్లో పాము ఉందని అబద్ధం చెప్పాను. ఆ భయంతో నీకు జ్వరం వచ్చి ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయిపోయావు. నువ్వు చదువును ఆపేసి నా వల్లేరా నువ్వు ఆటో తోలుతున్నావు. సారీ మామా. రే ఏంట్రా సారీ అంతా చెప్తానంటావు? రే నువ్వు నిజంగా పావునేసున్నా నేను అప్పుడే పైకి వెళ్ళిపోయావనరా. ఇప్పుడు చూడు, ఆటోకి డ్యూ కట్టలేక ఓనర్ కి భయపడుతూ తిరుగుతున్నాను. థ్యాంక్స్ రా. జాలీ అయిన మ్యాటర్ వదిలేసి దీని గురించి మాట్లాడతావేంటి? మ్యాటర్ అంటే గుర్తుకొచ్చింది. గుర్తుందా ఇంటర్ కాలేజ్ లో నువ్వు పాస్ అయినందుకు ట్రీట్ అని బస్ స్టాండ్ వెనకాల ఐటమ్ ఇంటికి వెళ్ళాం కదా? ఎక్స్క్యూజ్ మీ మేడం. బండి ఆపేయండి. సరోజ 1 minute. అయ్యో నువ్వు నా గురించి ఇంకా తెలుసుకోవాలి. అప్పుడే ఈజీగా నీ మైండ్ నుంచి నన్ను తీసేయగలవు. తర్వాత మనం వెళ్ళి కలుసుకోపోయేది తననే. ఎవడు ఫోన్ కనిపెట్టాడో ఎప్పుడు టిక్ టిక్ నొక్కుంటూ ఉంటూ ఇడియట్ ఇడియట్. బాడీ మాత్రం ఎక్కడ ఉంది, మైండ్ ఎక్కడో తెలీదు. వచ్చిన చెప్తా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారో తెలుసా? దేవుడా దేవుడా దేవుడా, వాడి చెడ్డి టైట్ గా ఉందంటాడు ఇప్పుడు. వీడు లూస్ అనుకొని కొడతాడు ఇప్పుడు. మీరు చిన్న సైజ్ షూస్ వేసుకున్నారు. అది టైట్ గా ఉండడం వల్ల ఆ టెన్షన్ లో అందరి మీద అరుస్తున్నారు. అవును సార్, తొందరలో మా తమ్ముడు షూ వేసుకొచ్చేసాను. వెళ్ళి తీసేయండి, వెళ్ళండి. నువ్వింకా మారనలేదా? అదే బ్రెయిన్, సో స్వీట్. బట్